కీర్తనలు 7వ అధ్యాయము 9వ వచనం మనం ఈరోజు ధ్యానించుకుందాం. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవా. దేవుడు మన హృదయాలను పరిశీలించే దేవుడు. ప్రతి ఒక్కరూ చెప్పాలి, హృదయములను అంతరింద్రియములను పరిశీలించే నీతి గల దేవుడు మన యేసయ్య కదండి. మన దేవుడు గొప్ప దేవుడు. విశ్వసించిన వారు స్తుతులు చెప్తాం. గొప్ప దేవుడు అని నమ్మిన వాళ్ళు, నా దేవుడు నా యేసయ్య గొప్పవాడు అన్నవాళ్ళు స్తుతులు చెప్తాం. హల్లెలూయా. నమ్మిన వాళ్ళే చెప్పండి, నమ్మలేదన్నా కూడా చెప్పక్కర్లేదు. నమ్మారు కాబట్టి గట్టిగా చెప్తాం హల్లెలూయా. మన దేవుడు నమ్మదగిన దేవుడు, ప్రేమామయుడు, జీవమగల దేవుడు, స్వస్థపరచు యేసయ్య, అభపిచ్చే యేసయ్య, సంరక్షించే దేవుడు. అలాగే మన బరువును ఆయన మోస్తూ బాధ్యతగా సమాధానం ఇచ్చే దేవుడు. బాధ్యతలు మోస్తూ మన ప్రతి దానికి కూడా, మన అవసరతలో ఇబ్బందులో కూడా ఆయన మనకు తోడుగా ఉండి నడిపే నిజమైన స్నేహితుడు మన గొప్ప తండ్రి. ఎవరు? మన గొప్ప దేవుడు యేసయ్య. మరి అలాంటి తండ్రి మనల్ని పరిశోధించే దేవుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? పరిశోధిస్తాడు, పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు. 3. పరిశోధిస్తాడు, పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు. 3. మరి ఎంత గొప్ప మంచి దేవుడు కదా మన దేవుడు. అన్నీ మనకు అభయమిస్తున్నాడు, అన్నీ మనకి మార్గమే చూపిస్తూ ఉన్న దేవుడు. మనము ఎలా జీవితంలో నడుస్తున్నామో, మన యొక్క జీవన విధానం ఎలా ఉందో, మనం ఈ లోకానుసారంగా జీవిస్తున్నామా, దేవునిలో జీవిస్తున్నామా, దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితం ఎలా ఉన్నది అని దేవుడు పరిశోధిస్తాడు, పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు. ఇన్వెస్టిగేషన్ చేస్తారు, అబ్జర్వేషన్ చేస్తారు, ఎగ్జామిన్ చేస్తారు. మన నడత, దేవుని బిడ్డలమైన మనము, మన యొక్క నడత ఎలా ఉందో, విశ్వాసము, నమ్మకము ఎలా ఉందో దేవుడు చూస్తాడంట. మన జీవన శైలి ఎలా ఉందో చూస్తాడు దేవుడు. వీళ్ళు నిజంగా బాప్తిసం తీసుకుని జనాల కోసము బాప్తిసం తీసుకుని చర్చికి వస్తున్నారా, లేదా నన్ను సొంత రక్షకునిగా అంగీకరించి మందిరానికి వస్తున్నారా, నన్ను పూజిస్తున్నారా, నన్ను స్తుతిస్తున్నారని దేవుడు చూస్తాడంట, పరిశోధిస్తాడంటండి. తెలుసా? పరిశీలించే దేవుడు ఎలా పరిశీలిస్తాడు? కనిపెడతాడు. ప్రతి విషయం అందు కూడా మనల్ని కనిపెడతారు. చూచే దేవుడు, వినే దేవుడు, మన ప్రార్థనలను ఆలకించే దేవుడు. మన ప్రార్థనలు వినేసి వదిలేసే దేవుడు కాదు. ఎవరైనా సరే వినేస్తారు. మన అవసరతలు, మన అన్నీ కూడా బాగా ఆరా తీసి వివరాలు కనుక్కొని వదిలేస్తారు. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ ఇంటి వైపు కూడా చూడరు. కానీ మన గొప్ప దేవుడైన మన యేసయ్య మన ప్రార్థనలు విని మనకు జవాబిచ్చే దేవుడు. పరిశీలించాక కూడా దానికి ఆన్సర్ ఇచ్చే దేవుడు. పరీక్షిస్తాడు. ఎలా పరీక్షిస్తాడు? మనం చేసే ప్రతి పని, ప్రతి అడుగు, ప్రతి మాట దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. పరిశోధించి, పరిశీలించి, పరీక్షించాక దేవుడు మనకి జీవ కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పలు కొడదాం. ఇవన్నీ మనం నెగ్గి రావాలి, ఇవన్నీ దాటేయాలి మనం అందరం కూడా. దేవా, నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా నేను అందరికన్నా ముందు వెళ్ళిపోయి నేనే చక్కబెట్టేస్తున్నాను, నేనే అన్ని చివరి వరకు ఉండి అది కాదు దేవునికి పూర్ణ హృదయముతో దేవుని స్తుతించి ఆరాధించేవారు మాత్రమే దేవునికి ప్రియులు, దేవునికి ఇష్టలు, ప్రీతికరముగా ఉండాలంటే తెలుసా? ఒక మనిషిని ప్రవర్తన దేవుని దృష్టికి ప్రీతికరముగా ఉండాలి. మన యొక్క ప్రవర్తన దేవునికి ఇష్టముగా ఉండాలి. ఒక మనిషిని మనం ఇంప్రెస్ చేసినప్పుడు వారికి ఎలా ఇష్టమో అలా మనము సిద్ధపడతాం. ఎలా ఇష్టమో వారికి అలా వంట చేస్తాం. ఎలా ఇష్టమో వారికి అలా మాట్లాడతాం. ఎలా ఇష్టమో వారికి మనము అలాగా మార్గదర్శులుగా మనం చూపిస్తాం. ఇన్స్పిరేషన్గా చెప్పాలంటే భార్య భర్తలు ఒకరి కోసం ఒకరు వాళ్ళు మార్చుకుంటారు వారి యొక్క అలవాటుల్ని. దేవుని కోసం మన యొక్క జీవితాలను మార్చుకునే వారంగా మనం ఉండాలి. మన నడతలను మార్చుకోవాలి, మాట తీరును మార్చుకోవాలి, ప్రవర్తన మార్చుకోవాలి, నడవడికను మార్చుకోవాలి,
ప్రతిదీ కూడా మనము మార్చుకోవాలి. మనము దేవునిని సొంత రక్షకునిగా అంగీకరించామంటే ఆయనని మనం అనుసరించే వారుగా మనం ఫాలో అవ్వాలి. మెడలో సిలువ వేసుకొని మనం ఇలా ముసుకేసుకొని మనం ప్రార్థనకు వచ్చేస్తే కాదు. వీ హ్యావ్ టు ఫాలో ద లార్డ్. మన ప్రవర్తన బట్టి దేవుని దృష్టికి ప్రీతికరముగా ఉండాలి. ఎలా ఉండాలి? ఇష్టముగా ఉండాలంట. మన మాట ద్వారా మనం స్తుతించే ఆరాధించే విధానం బట్టి, మనం మాట్లాడే తీరును బట్టి ఎంతమంది ఉదయాన్నే లేచి ప్రార్థించేవారుగా ఉన్నారు? నాకు ఆన్సర్ చెప్పాలి. ఎంతమంది ఉదయాన్నే లేచి ప్రార్థించేవారుగా ఉన్నారు? ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేయాలి. దేవుని స్తుతించడం కొరకు ప్రార్థన చేయాలి. నీ యొక్క అవసరతల గురించి కాదు, నీ ఇబ్బందుల గురించి కాదు, నీ పరిస్థితుల గురించి కాదు. దేని గురించి మనం స్తుతించాలంటండి? మనం సజీవుల లెక్కలో ఉన్నందుకు దేవుని మనము స్తుతించాలి. ఆయనకి ఇష్టలుగా ఉన్నందుకు మనము స్తుతించాలి. ఆయనకి ప్రీతికరముగా ఉండడానికి మనము ఆయన్ని స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. వేకువజామున లేసి మనము దేవుని స్తుతించి ఆరాధించేవారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే శత్రువులను మిత్రులుగా మారుస్తారు, కష్టాలను ఎదుర్కొనే శక్తినిస్తారు, ధైర్యాన్ని ఇస్తారు, బలమునిస్తారు. మెండైన ఆశీర్వాదం నీ కుటుంబంలో తర్వాత కుటుంబాలకు కూడా వర్తించేలాగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అట్టి రీతిగా మనము దేవునికి ప్రియులుగా మనం ఉండాలంటే తెలుసా? సామెతలు 16వ అధ్యాయము 2వ వచనం. టక 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 మన బైబిల్ తీసేయాలి అందరూ కూడా. మన టీవీ ఛానల్స్ మారుస్తాం చూడండి, అలా టక 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 తీసేయాలి. వారం అంతా మనం బిజీగా ఉన్న సండే వచ్చేసరికి మనం దేవుని కొరకు ఎలర్ట్గా ఉండాలి. దేవుడు కూడా ఆ లిస్టులో వేసుకుంటాడు, నా కోసం ఎంతబడి సిద్ధపడి ఉన్నారు. సామెతలు 16వ అధ్యాయం 2వ వచనం. ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించును. ఎవరి పనులు వారికి మంచిగానే అనిపిస్తాయి. ఎలా ఉంటాయి? మంచిగా ఉంటుంది. ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకి మంచిది. నేనే సూపర్ అనుకుంటారు, నేనే గ్రేట్ అనుకుంటారు. ఎదుటి వాళ్ళని మన తప్పులు చూపుతాం చూడండి. యువతల వేళకు కూడా తప్పులు ఉంటాయి, కానీ మన తప్పులు మనకి కనిపించవు. మన వేషధారణ మనకి కనిపించదు, మన మాటలు మనకి కనిపించవు. మనమే సూపర్ అనుకుంటాం, మనమే గ్రేట్ అనుకుంటాం. దేవుడు చెప్తున్నాడు, ఒకని నడతలనియు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించును. మనం అన్నిటికీ ఇంత చేస్తున్నాం కదా, కానీ మనల్ని ఎవరు చూస్తారు, ఎవరు పరిశోధిస్తారు, పరిశీలిస్తారు, పరీక్షిస్తారు? ఒక్కరున్నారు. ఎవరు చెప్పండి? మన యేసయ్య. మన ఈ జీవిత కాలంలో, ఈ లోకానుసారమైన జీవితంలో జీవిస్తున్నప్పుడు అన్నీ ఎదురవుతావు. బికాజ్ వీఆర్ ద హ్యూమన్. మన మనుషులం కాబట్టి ప్రతిదీ మనము దాటుకుంటూ వెళ్ళిపోవాలి. అలాగని అక్కడే మనం ఉండిపోకూడదు. దేవుడు చెప్తున్నాడు, నిన్ను పరిశోధిస్తున్నాను, నిన్ను పరిశీలిస్తున్నాను, పరీక్షిస్తున్నాను. సో నువ్వు అన్నిటికీ కూడా నువ్వు నిరీక్షణ కలిగి మన జీవితాలను దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండాలంటే తెలుసా? ప్రీతికరముగా మనము దేవుని కొరకు నిలబడి వారంగా ఉండాలంటండి. ప్రీతికరముగా ఎలాగా? దేవుని యందు భయము, దేవుని యందు విశ్వాసము, విధేయత కలిగి ఉండాలి. ఎలాగా చెప్పండి? భయము, వినట్లేదు ఎవరు? దేవుని యందు భయము, విధేయత, వినయము, ఈ 3 ఉండాలి. ఈ 3 ఉంటే భయము. దేనికి భయం చెప్పండి? దేవుడు చూస్తున్నాడని భయం ఉండాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు. మనం ఎవరు అందరూ వెళ్ళిపోయారు, మనం ఒక్కరేమో ఉన్నాం అనుకుంటాం, కానీ మనల్ని పరిశోధించేది ఒకళ్ళు ఉన్నారు. ఎవరు? మన యేసయ్య. ఆయన చూస్తూ ఉన్నారు, ఆయన చూస్తూ ఉన్నారని మనము భయముతో ఉండాలి. విశ్వాసము, బలమైన విశ్వాసముతో ఉండాలి. దేవుడి పని చేస్తాడు, దేవుడి పని చేయగలడు, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నాకు వాగ్దానం ఇస్తాడు, దేవుడు నాకు అభయాన్ని ఇస్తాడు, దేవుడు నా ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు, దేవుడు నాకు అండగా ఉన్నారని మనం ఏం చేయాలంటండి? విశ్వసించాలంటండి. నమ్మాలి. మనము చేస్తాడని నమ్మాలి, చూస్తున్నాడని నమ్మాలి. చెప్పండి, చూస్తున్నాడని నమ్మాలి, చేస్తున్నాడని నమ్మాలి. 2 మీకు అన్ని ప్రాసలు బాగుండాలని నేను చెప్తున్నాను. చూస్తున్నాడని నమ్మాలి,
చేస్తున్నాడని నమ్మాలంటండి. భయము కలిగి దేవుడు చూస్తున్నాడని మనము దేవుణ్ణి విశ్వసించి మనము మన యొక్క జీవితాన్ని క్రమశిక్షణలో పెట్టుకోవాలి. విధేయత కలిగి ఉండాలి. దేవునికి విధేయతగా ఉండాలి. మనము దేవునికి విధేయతగా ఉండి మన యొక్క స్వభావము దేవుడికి తెలిసిపోద్ది. దేవుడు చూస్తున్నాడు కాబట్టి దేవుని యందు నీతిగా ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే ప్రీతికరంగా ఇష్టంగా జీవిస్తారో దేవుడు వారికి జీవకిరీటాన్ని ఇవ్వబోతున్నాయి. జీవకిరీటం అంటే వజ్రాలతో పొదిగి నీకు తెచ్చి ఇలా పెట్టరు. జీవకిరీటం అంటే ఏంటనుకుంటారు? నిత్యము దేవునితో మనము, ఆయనతో పాటు మనము కూడా దేవుని సన్నిధానంలో ఉంటాం. ఆదికాండము 39వ అధ్యాయము 2, 3, 4, 5 వచనాల్లో మీరు చదవకండి, ఎక్కువ ఉంది, నేను చెప్తాను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు అతడు చేసినదంతా సఫలము చేసి అతనికి కటాక్షము విచారణకర్తగా చేశాడంటండి. యోసేపు నిమిత్తం ఆ ఐగుప్తిని అంతటిని ఆశీర్వదించెను. దేవుడు యోసేపును పరిశోధించాడు, పరిశీలించాడు, పరీక్షించాడు. తన చిన్నతనం నుంచి అన్నిల ద్వారా ఎంతో ఒత్తిడిని ఎదుర్కొని ఎన్నో బాధలు అనుభవిస్తూ చెరసాలలో గడిపి దేవుడు ఇక్కడ కూడా పరీక్షిస్తున్నాడు. ఒక స్త్రీ వల్ల ఏమైనా కూడా మార్పు చెందుతాడా అని చెప్పి మనము పిల్లికి లేదా చేపకి ఇలా ఎరేసినట్టు ఆ యొక్క స్త్రీని దేవుడు చూపించినప్పుడు కూడా పక్కకు తిప్పేసుకున్నాడు. ఎలాగా ప్రతి విషయం అందు కూడా యోసేపు అన్ని దాంట్లో కూడా గెలిచాడంట. మరి దేవుడు అలాగా యోసేపు గారిని ఆశీర్వదించాడు. ఎలాగా చెప్పండి? వర్ధిల్లుచు, నువ్వు చేసినదంతా కూడా సఫలమవుతుంది, నీకు కటాక్షము కలుగును, నువ్వు అందరి మీద విచారణకర్తగా ఉంటావు. చూడండి ఎంత ఆర్డర్ ఇచ్చేస్తాడు దేవుడు. నువ్వు అందరికీ విచారణకర్తగా ఉంటావు, నీకు తిరుగులేదు, నువ్వే అందరినీ కూడా శాసించే విధంగా విచారణకర్తగాను ఉంటావు. నీ వలన ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశీర్వదింపబడతారు అని దేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నారు యోసేపుకి కష్టాలు లేవంటారా? చిన్ననాటి నుంచి చివరి వరకు కూడా దేవుడు ఇచ్చే అనుగ్రహం పొందుకునే వరకు కూడా తన నిరీక్షణ కలిగి ఉన్నాడు. చాలామంది అలాగా, అబ్రహాము గారు, షేరా, దానియేలు, యోబు గారు, ప్రతి ఒక్కరూ కూడా నిరీక్షణ కలిగి జీవించారంట. తెలుసా? మనము కూడా దేవుని యందు విశ్వాసముతో నిరీక్షణతో మన జీవితాన్ని ఉంచుకోవాలి. దేవుడు పరిశోధించే దేవుడు అని ముందు చెప్పి ఉన్నాను నేను. మనల్ని ఎవరు చూసినా, చూడకపోయినా, పలకరించకపోయినా, మన చేసిన పనిని గుర్తించకపోయినా, నిన్ను అప్రిషియేట్ చేయకపోయినా సరే నిజమైన దేవుడు చూస్తూ ఉన్నాడు. నీకు ఆయన పెద్ద కిరీటము ఇవ్వబోతూ ఉన్నారు. కష్టపడి మన యొక్క సొంతముగా మనం పని చేసుకోవాలి. కష్టముతో మన జీవితం ప్రారంభమైనప్పటికీ దేవుడు ప్రతి వాటి యందు కూడా ఒక ప్రీ ప్లానెడ్గా వారి జీవితాల్ని దేవుడు తీర్చిదిద్ది ఉన్నాడు. ఎవరి జీవితం ప్రతిది కూడా దేవునికి తెలుసు. ప్రకటన 3వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చోండ నిచ్చెదను. జయించిన వాణిని మనం జయించాలి. ప్రతిదీ కూడా మనము జయించాలంటండి. యోసేపు వల్ల మనము శోధనలు జయించాలి. యోసేపు వల్ల మనము ఇరుకులను, ఇబ్బందులు కూడా జయించాలి. ప్రతి వాటి అందు కూడా మనము ప్రార్థనతో మనము జయించాలి. ప్రార్థనే మనకి బలమైన ఆయుధము. మన జీవితము ప్రతి ఒక్కరి జీవితం అంటండి పూల పానుపుల వలె ఉందంటండి. పూల పానుపుల వలె చక్కగా ఉండదంట. పొడతంతోనే మనకు అన్నీ కూడా స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. ఎక్కువ గాలి ఎప్పుడైతే వీస్తుందో అప్పుడే గాలిపటం బాగా పైకి ఎగురుతుంది కదా. గాలి లేకపోతే ఇప్పుడు గాలిపటం వేయండి, ఎవరైనా వెళ్ళదు. గాలి ఉన్నప్పుడే గాలిపటం బాగా పైకి వెళుతుంది. అలాగా మనము శోధనలు మనకి ఎదురవుతున్నప్పుడు ఇంకా బలముగా మనం ముందుకు వెళ్ళిపోవాలి.
వెనక్కి చూడకుండా ఇది మనకు వచ్చిన టర్నింగ్ పాయింట్ అని చెప్పి మనము దూసుకొని ముందుకు వెళ్ళిపోవాలి తప్ప మనము అక్కడే నిలబడి కూర్చొని రోధించి బాధపడకూడదు. దేవుడు పరీక్షించే సమయంలో అనేకమైన ఇబ్బందులు, అనేకమైన శోధనలు మనలకు గురవుతూ ఉంటాం, లోనవుతూ ఉంటాము, మెంటలీ డిస్టర్బ్ అయిపోతాం, ఫిజికల్గా పనిచేయము. అలాంటి టైంలో మనము ప్రార్థనతో దేవుని మనము జయించాలంటండి. తెలుసా, మన బ్రెయిన్ అప్పుడే షార్ప్గా పనిచేస్తుంది. అప్పులు, బాధలు, ఇబ్బందులు ఏమీ లేవనుకోండి, అలా టీవీ దగ్గరే కూర్చుని ఉంటాం. టీవీ దగ్గర కూర్చున్నాకే మనకు లేనిపోని అనారోగ్యాలు వస్తాయి. ఎందుకంటే ఆలోచించేది లేదు, అప్పు తీర్చక్కర్లేదు, వంట చేయక్కర్లేదు, ఎవరిని మనం ఏమీ అడగము, ఎవరితోనో మాట్లాడము, ఏది సంపాదించే పని ఉండదు. అలాంటప్పుడు మన బ్రెయిన్ పని చేయదంట. మన బ్రెయిన్ పని చేయాలంటే కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. బ్రెయిన్ షార్ప్ అవడం కోసమే ఇలాంటివన్నీ దేవుడు మనకు పెడతా ఉంటాడు. అప్పుడు బ్రెయిన్ మనం షార్ప్గా ఉపయోగించి మనం ముందుకు దూసుకెళ్ళిపోవాలి తప్ప అలా కూర్చుని నిలబడి మనం ఉండకూడదంటే. తెలుసా, ఇస్సాకును బలి అర్పణ కోరగా ఏమన్నాడు తండ్రి? నేనెవరు అన్నాడా? చెప్పండి. అక్కడ పరీక్షలో నెగ్గాడు, వెళ్ళిపోయాడు అంతే. ఇస్తాను దేవా, నీవు ఇచ్చిన బిడ్డనా, నువ్వే తీసుకో, నీవిచ్చిన బిడ్డ ఇది, ఇన్ని సంవత్సరాలు ఎదురు చూశాను, నువ్వు కోరావు. దేవుడు పరీక్షించాడు. అక్కడ యోసేపును పరిశోధించాడు, పరిశీలించాడు. ఇస్సాకును బలిగా ఇమ్మన్నప్పుడు పరీక్షించాడు, పరిశీలించాడు దేవుడు. అసలు ఇస్తాడా ఇవ్వడు ఆ పిల్లోడిని? క్వశ్చన్ మార్క్ అనమాట. ఇశ్రాయేలు ప్రజలని దేవుడు పరీక్షించాడు. ఎందుకు పరీక్షించాడు చెప్పండి? ధర్మశాస్త్రంను అనుసరిస్తున్నారా లేదా, నేను ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నారా లేదా అని దేవుడు వాళ్ళ యొక్క విశ్వాసమును పరీక్షించారంటే. తెలుసా, కీర్తనకారుడు అంటున్నారు, అందుకే కీర్తనలు 26వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే కనుక, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము. దేవుణ్ణి అడగాలంట. దేవా, ఇప్పుడు మనల్ని ఎవరిని పట్టించుకోలేదు అనుకోండి, మనకి ఎలా ఉంటుంది? దేవుణ్ణి మనం అడగాలి. అంటే నీకు ధైర్యం లేదు అడగడానికి, ఎందుకంటే మనం అన్నీ కూడా ఇష్టానుసారంగా బ్రతుకుతున్న జీవితాలు. నా హృదయాన్ని పరిశీలించు తండ్రి అని ఎప్పుడన్నా అడిగారా ఎవరైనా? అడగం, భయం. అడగాలి దేవుణ్ణి. కీర్తనకారుడు అంటున్నారు, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము. అడగాలంటే దేవుణ్ణి మనం అడిగినప్పుడు ఎంత వినయముగా, విధేయతగా దేవునిలో మనం జీవిస్తున్నామో దేవుడు మనకి మార్క్స్ వేసే టైము, మన యొక్క క్వశ్చన్ పేపర్కి ఆన్సర్స్ రాస్తాం కదండి, దానికి ఆన్సర్స్కి మార్క్స్ వేసే టైం. అలా అడిగినప్పుడు అడగాలంట. మనం అడిగేలా లేవు, దేవుడి స్వరం వినేలా లేవు, ఆయనకి విధేయతగా లేము. మనకిష్టానుసారంగా మనకు నచ్చినట్టే మన జీవితాన్ని మనము తయారు చేసుకుంటున్నాము, నచ్చినట్టే ఉంటున్నాము. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు, దేవుడు మనల్ని పరిశీలిస్తూ ఉన్నాడు. చెప్తున్నాడు, సొంతంగా ఆలోచించాలంటండి. ఎందుకని? దురాశతోటి కుళ్ళిపోయిన మన హృదయాల్ని దేవుడు అడుగుతున్నాడు. నీ జీవితం పట్ల నీ యొక్క ఉద్దేశము, ప్రణాళిక ఏంటి? నువ్వు ఎట్టి రీతిగా నీ జీవితాన్ని బ్రతుకుతున్నావని దేవుడు మన హృదయాల్ని పరీక్షిస్తే సమయం అన్నమాట. దేవుని ప్రేమను మనము కోల్పోతే ఏమవుతుందో తెలుసండి? చెప్పండి. మన యొక్క విశ్వాసము కుంటి పడిపోద్దంట. ఏమవుద్దంటండి? నువ్వు ఎంత ప్రార్థన చేసినా జవాబులు రావు. మన కుటుంబాలలో కరువు అంటగట్టద్దంటండి. అలాగా దేవుణ్ణి మనము త్రోసిపుచ్చితే గనక విశ్వాసము కుంటుదైపోద్ది. కరువు ఇంట్లో తిష్టేస్తుందంటండి. సత్యములో ఉన్న మనము పాపములోకి నెట్టబడతాము, శాతానుతో మనం పీడింపబడతామంటండి. దేవునికి లోబడకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే కనుక
సమస్యలు, ఇబ్బందులు మన చుట్టూ తిరుగుతాయంటండి. మనతో పాటు మన ఇంట్లో మన ఫ్యామిలీ అందరికీ కూడా. ఒక ప్రార్థన కుటుంబాల్ని మారుస్తుంది. ఒక వ్యక్తి వల్ల ఒక కుటుంబం మారుస్తుంది. ఒక నోవాహు గారు చేసిన ప్రార్థన, నోవాహు గారు చేసిన విశ్వాసమును బట్టి కుటుంబం అంతా కూడా రక్షింపబడిందండి. తెలుసా? మన ప్రార్థన, మన దేవుని పట్ల ఉండే బాధ్యతగా చేసిన ప్రార్థన మన కుటుంబం అంతా కూడా రక్షింపబడుతుంది. క్రీస్తు రక్తములో కడగబడిన మనము ఆయన బిడ్డలుగా విశ్వాసములో నిరీక్షణ కలిగి మన జీవితాలను బ్రతకాలి. దేవుడు అంటున్నాడు, హృదయాలను అంతరింద్రియములను పరిశీలించే నీతి గల దేవా. మన హృదయాలను దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. కీర్తనలు 11:5 చూసినట్లయితే కనుక, కీర్తనలు 11:5 యెహోవా నీతిమంతులు పరిశీలించును, దుష్టులను బలత్కారస్తులను ఆయన అసహ్యులు. ఎవరికంటే ఏమిటండి అసహ్యము? దుష్టులు దేవునికి అసహ్యులు. నీతిగా మనం జీవించే వారంగా ఉండాలి. ఆయన మనల్ని పరిశీలిస్తాడు కాబట్టి మన హృదయాలను పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మన నడతలను సక్రమంగా ఉంచుకోవాలి. మన సాక్షిని పరిశీలించుకోవాలి. మనమేమో జీవితం పరిశుద్ధంగా జీవిస్తున్నామో లేదో ఆలోచించాలి. మన హృదయమును దేవుని కొరకు మనము సిద్ధపరచుకోవాలి. జీవజలమైన యేసయ్య మాటను, రక్షణ సువార్తను మనమందరకు కూడా పంచిపెట్టే వారంగా ఉండాలి. మన యొక్క సాక్ష్యము దేవుని కొరకు బలముగా వాడబడిగా ఉండాలి. అనేకులు నిన్ను చూసి మారి వారి యొక్క జీవితాన్ని, వారి యొక్క నడతను మార్చుకునే విధముగా ఉండాలి. కీర్తనలు 6:5 చూసినట్లయితే కనుక, మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. చనిపోయేవారు ఎవరైనా ప్రార్థన చేస్తారండి? మన ప్రార్థన చేయకపోతే చనిపోయేవారిని లెక్క, ఆ లిస్టులోకి వెళ్ళిపోతాం. పాస్టర్ గారు పిలుస్తున్నారు కదా, మేడం గారు పిలుస్తున్నారు, ఆదివారం మనం ప్రార్థనకి వెళ్ళాలి కదా, ఇంట్లో పనులు తప్పుతాయి కదా, అలా అనుకుని చాలామంది ప్రార్థనకు వస్తున్నారు. ప్రార్థన చేయకపోతే మనము చనిపోయిన వారితో సమానం. చెప్తున్నా చూడండి, మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. చనిపోయే వారికి అసలు ఏమీ గుర్తుండదండి, తెలియదు వాళ్ళకి. అలాంటి లిస్టులో మనం ఉండకుండా మనము సజీవముగా ఉన్నామని గుర్తింపుగా ఏం చేయాలి? మనము దేవుని స్తుతించే వారంగా ఉండాలి. మన యొక్క హృదయము పాపము చేయకుండా ప్రార్థన చేసేదిగా ఉండాలి. మన యొక్క హృదయము సహాయము చేసేదిగా ఉండాలి. మన హృదయము దేవునికి అర్పించేదిగా ఉండాలి. కష్టపడి పని చేసే వారిగా మనం ఉండాలి. కష్టపడి పని చేయలేదు. ఎందుకంటున్నానంటే, కష్టపడకుండా ఏది రాదు. కష్టపడి పని చేస్తేనే మన యొక్క దృష్టి వేరే వాళ్ళ మీదకి వెళ్ళదు, వేరే వాళ్ళ కుటుంబాల మీదకి వెళ్ళదు, వేరే వాళ్ళ పని మీదకి మనం వెళ్ళదు, వేరే వాళ్ళ యొక్క ఏంటంటే ఇన్కమ్, వాళ్ళ యొక్క స్టేటస్ గురించి మనం తెలుసుకోని అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఆల్రెడీ సంపాదిస్తున్నాం కాబట్టి. కష్టపడి పని చేస్తే మన ఆలోచనలన్నీ కూడా మన వెంటే ఉంటాయి. అప్పుడు మనము వేరే వాళ్ళ గురించి ఆలోచించుకోకుండా, పాపము అనేది మనం మూట కట్టుకోకుండా, దురాశలు లేకుండా, విపరీతమైన కోరికలు లేకుండా మనం ఉండడానికి మనం కష్టపడి పనిచేసి మనం తృప్తి చెందుతూ, దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఇతరులకు సహాయపడుతూ మన జీవితాన్ని దేవుని కోసము పరిశోధించు దేవా అని మనం అడగాలంటండి. ప్రార్థనలో మనం అడిగే మాటలు, దేవా నన్ను పరిశోధించు, పరిశీలించు, పరీక్షించు. ఎందుకంటే ఐ ఆమ్ రెడీ టు ఎవ్రీథింగ్ టు యాక్సెప్ట్ చేయడానికి అన్నీ రెడీగా ఉన్నాం. ఎగ్జామ్కి వెళ్ళేవాళ్ళు చూడండి, అంత రెడీ అయిపోయి ఐఎమ్ రెడీ అంటారు. దేనికని? వాళ్ళకి అన్నీ వచ్చేసినాయి, వాళ్ళని రాసేయగలరు, పాస్ అయిపోగలరు. నమ్మకం, మన జీవితం పట్ల నమ్మకం ఉండాలంట. దేవుడి క్షణాన్ని పైనుంచి ఇలా ఓపెన్ చేసుకుని టప్పని కిందకు వచ్చేసారనుకోండి, ఎంతమంది రెడీగా ఉన్నారు రావడానికి, దేవునితో వెళ్ళడానికి? అయ్య బాబు ఆయన పరిగెత్తేసే వాళ్ళు అందరూ సిద్ధపడి ఉండాలి. దేవుడిని అడగాలి, దేవా నా హృదయమును పరిశోధించు, నా హృదయమును పరిశీలించు, నా హృదయమును పరీక్షించు. ఎందుకని? యు ఆర్ ది కాన్ఫిడెంట్ పర్సన్. దేవునికి నీకు
ఎంత అనుసంధానంగా ఉన్నారో, మీ యొక్క వ్యక్తిగత జీవితం దేవునికి ఎట్టి రీతిగా మీరు గడుపుతున్నారో అక్కడ తెలిసిపోద్దంటండి. కాన్ఫిడెంట్గా చెప్పచ్చు మనం. దేవునికి ప్రార్థనతో మనం అంత దగ్గరైతే దేవుడు మనకి అంత దగ్గర అవుతారు. మన జీవితాలు విశ్వాసముతోటి, వినయముతోటి, ఓర్పుతోటి, సహనముతోటి, ఆశీర్వాదాలతోటి మనం నింపబడాలంటే, దేవుణ్ణి అడగాలంటే, దేవా నన్ను బలపరచు, నీ వాక్యముతో నన్ను బలపరచు, నీ శక్తితో నన్ను నింపు, నన్ను వాడుకో తండ్రి నీ సేవలో. చేస్తున్న ప్రతి పనిని బట్టి నన్ను పరిశీలించి నా నడతను మార్చు. దేవుణ్ణి మనం అడిగినప్పుడు దేవుడు నిశ్చయముగా మనతో ఆయన నడవడానికి, మనల్ని మార్చడానికి, నువ్వు అడగకుండా దేవుడు ఏది చేయరు. అప్పటికి లాగుతున్నారు, నువ్వు వెళ్ళిపోతుంటే లాగుతున్నారు ఇలా తాడు కట్టి, ఆయన గుంజేసుకుని వెళ్ళిపోతున్నావు. అప్పుడు మొటిక్కేస్తాడు అలాగా. దేవునికి మనము సాక్షులుగా మనము నిలబడాలి. ఏ పరిస్థితి, ప్రతి పరిస్థితి నుండి, ప్రతి నోటి నుండి వచ్చే మాట నుండి, మనకు ఎదురయ్యే సమస్యల నుండి దేవుని మనల్ని అడగాలి, ప్రార్థించి దేవుని మనం అడిగినప్పుడు నిశ్చయంగా మన జీవితాల్లో అద్భుత కార్యాలు జరుగుతాయి. పరిపూర్ణత, సంపూర్ణత, పరిశుద్ధతో మన జీవితాల్ని దేవుని కొరకు సమర్పించుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. వ్యక్తిగత సాక్ష్యాలు, దేవుడు చేసిన మేలును బట్టి గతించిన నెలంతా కూడా కాచి కాపాడిన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సాక్ష్యాలకి నేను సమయాన్ని ఇస్తూ ఉన్నాను. 10 నిమిషాలు సమయాన్ని ఇస్తున్నాను. ఎవరైనా వ్యక్తిగత సాక్ష్యాలు పంచుకోవాలని నేను పిలుస్తూ ఉన్నాను. లేని పక్షులు అందరూ లేచి నిలబడదాం. చదవబడిన లేఖన భాగము కొరకు దేవుడు మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీరు ఏమైతే అడుగుతారో నిశ్చయముగా దేవుడు నీ జీవితంలో నెరవేర్చబోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుని 2 చేతుల ఆకాశము వైపు చాద్దాం. ప్రతి ఒక్కరు, ఎవరు కూడా కూర్చోవద్దు. వినయ విధేయతలతోటి, మర్యాదతోటి దేవుని సన్నిధిలో ఆయన స్తుతించి ఆరాధించే వారంగా మనం ఉందాం. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. నూతన దినములోకి దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. గతించిన మాసములో నుండి మరొక మాసములోకి దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఉన్నారు. గతించిన కాలం అంతా కాచి కాపాడిన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయ. మన జీవితాలలో ఆయన మెండైన దీవెనలు కలుగజేసిన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుడు అమూల్యమైన వాక్యముతో మనం బలపరిచినందుకు దేవుని స్తుతించి ఆరాధిద్దాం. హల్లెలూయ, 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 హల్లెలూయ. ప్రతి ఒక్కరు కూడా హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. కడవరి దినాలలో ఉన్నాం మనము. కడవరి దినాలలో ఇబ్బందులలో ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా శోధనల గురించి, ఇబ్బందుల గురించి దేవుని అడుగుదాం. దేవా మీరు నా చేయి పట్టుకోండి తండ్రి, నన్ను నడిపించమని అడుగుదాము. హల్లెలూయ, 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 హల్లెలూయ. ప్రతి ఒక్కరు కూడా స్వరమెత్తి దేవుని స్తుతించి ఆరాధిద్దాం. హల్లెలూయ. దేవునికి స్తుతులు ఆరాధించేవారు బహు ప్రీతికరమైన వారు. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. ప్రతి ఒక్కరము కూడా ఆరాధనతో దేవుని స్తుతించి ఆరాధిద్దాం, ఆత్మతో ఆరాధిద్దాం. హల్లెలూయ, హల్లెలూయ. అందరూ చెప్దాం. తండ్రి అందుకోవా, నీకే మా దేవా, తండ్రి అందుకోవా. ఆరాధన, ఆరాధన, ఆత్మతో ఆరాధన. అందరూ 2 సార్లు పాడదాం. ఆరాధన, ఆరాధన, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. నీకే మా దేవా, తండ్రి అందుకోవా.
అడుగుదాం. దేవా మీరు మాతో మాట్లాడండి, నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించమని అడుగుదాం, దేవుడితో మాట్లాడమని అడుగుదాం. హల్లెలూయా హల్లెలూయా. అన్నిటికీ ఆధారమైన యేసయ్య, దేవుని స్తుతించి ఆరాధిద్దాం. అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధన. అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధన. ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన. ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన. నీకే మా దేవా తండ్రి అందుకోవా. చప్పట్లు కొడుతూ పాడదాం. నీకే మా దేవా తండ్రి అందుకోవా. ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన. ఆరాధన ఆరాధన కృతజ్ఞత స్తుతి ప్రార్థన. కృతజ్ఞత స్తుతి ప్రార్థన. కృతజ్ఞత స్తుతి ప్రార్థన. గొప్ప దేవ, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సంతోషకరమైన దినము కొరకు యేసయ్య వందనాలు తండ్రి. నీవిచ్చిన వాక్యమునైనా మేము ధ్యానించుకున్న వాక్యము మా హృదయాలను పరిశోధించుతున్నావు తండ్రి. పరీక్షించే దేవుడు యేసయ్య. ఈ పరీక్షలో మేము నెగ్గువారు ఉండడానికి సహాయం చేయండి. విధేయత కలిగి వినయముతో తగ్గింపు గల హృదయముతోటి మా జీవితాలను మేము సరిచేసుకునే విధంగా సహాయం చేయండి. ఈ దినముకై ఏర్పాటు చేసిన వాక్యము తండ్రి మా హృదయాల నుండి తుడిచిపెట్టకుండా మా జీవితంలో ఆచరించే విధముగా సహాయం వచ్చి నీవిచ్చిన వాక్యమునైనా యేసయ్య బలపడులాగున ఆశీర్వదింపబడులాగున మా వలన అనేకులు రక్షింపబడులాగున సహాయం చేయండి. మా మాట ద్వారా, మా నడత ద్వారా, మా నోటి ద్వారా యేసయ్య, మా కనుల ద్వారా, హృదయము ద్వారా, శరీరము ద్వారా ఎటువంటి పాపములోనికి పడిపోకుండా నీ వాక్యముతో బలపడులాగున సహాయం చేయమని అడుగుతున్నాం. నీ దాసుడు నిలబడి మాట్లాడుచుండగా సహాయం చేయండి. విత్తపడుచున్న వాక్యం గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ శక్తితో యేసయ్య బిడ్డను అభిషేకించండి. శక్తి గలమైన వాక్యము యేసయ్య మేము మహిమ పొందుకునేలా సహాయం చేయండి. ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఈ వాక్యముతో ఉదక స్నానము చేయించమని అడుగుతున్నాం. మా నడినెత్తి నుంచి అరికాలు వరకు బంక మట్టితో పేరుకుపోయిన ఈ మట్టిని యేసయ్య నీ వాక్యముతో మమ్మల్ని శుద్ధపరచమని సహాయం చేయమని అడుగుతున్నాం. కడగమని అడుగుతున్నాము తండ్రి. పసిపిల్ల దేహము వలె మా హృదయాలను యేసయ్య శుద్ధపరచమని అడుగుతున్నాము తండ్రి. సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరు కూర్చుందాం. కుడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను.